ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు అత్యంత దేవుని బిడలారా, బాగున్నారా? దేవుడు మనలను ప్రేమించి ఈ ఉదయకాల సమయములో ప్రియులారా, దేవుని మాటలను ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి మనమందరం ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందామా? ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఈ మాట చదువుతున్నప్పుడే దీని వెనక ఉన్నటువంటి చరిత్ర ఏమిటో అంతా కూడా మీకు జ్ఞాపకం ఉన్నదని నేను భావిస్తూ ఉన్నాను ప్రియులారా. మనకు తెలుసును, యోసేపు యొక్క అన్నలు యోసేపు మీద కలుగున్నటువంటి అసూయ. యోసేపు అన్నలు యోసేపు మీద కలుగున్నటువంటి అసూయ యోసేపు అన్నలను ఎంత భయానకమైన పరిస్థితుల్లోనికి నడిపించిందో ప్రియులారా వాక్యములో మనం చూడగలుగుతాం. ఇది నా అసూయ అనేది లేనివారు ప్రియులారా మనకు కనబడతా ఉన్నారా? తమ్ముడి మీద అన్నయ్యకు అసూయ, అన్నయ్య మీద తమ్మునికి అసూయ, ఇంట్లోనే కుటుంబములో ప్రియులారా అసూయ అనే ప్రవర్తన కలుగుండడం ద్వారా ఎన్ని భయంకరమైన చీలుకలు కుటుంబంలో ఏర్పడుతున్నాయి. పక్కింటోడు మంచిగా ఏదో పండగ వస్తూ ఉందని చెప్పి రంగులు వేసుకుంటున్నాడు అనుకోండి ప్రియులారా, మనకేదో బాధ వస్తూ ఉంటుంది, ఒక అసూయ. ఎవరైనా హ్యాపీగా సంతోషంగా నవ్వుతూ వెళ్తున్నారు అనుకోండి ప్రియులారా, వారిని చూసి అసూయ పడుతున్నటువంటి వారు కూడా లేకపోలేదు. ఇది నాన్న ఒకరు అభివృద్ధి చెందుతూ ఉంటుంటే వారిని చూచి అసూయ పడుతున్నటువంటి వారు, ఎందుకు నీ జీవితంలో నీవు ఎవరిని బట్టైనా అసూయ పడుతున్నావా? దేవుని బిడలారా, అలాగే నిన్ను చూసి ఎవరైనా అసూయ పడుతున్నారా? ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అండి. మనం వెంటనే ఈ అసూయ అనే ఈ పాపము నుండి బయటకు రావలసినటువంటి వారమై ఉన్నాం. లేకపోతే అది మనలను నాశనములోనికి తీసుకుని వెళ్తుంది. ఎంత అసూయతో యోసేపు పట్ల వారు ప్రవర్తించారు. ఆయనను కొట్టి గుంటలో పడవేసి బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఆహారం తీసుకొచ్చినటువంటి తమ్ముని ఎంత బాధించారండి వాళ్ళు. ఒక దినాన్న వాళ్ళు కలుగున్నటువంటి అసూయ ఒక దినాన్న ఆకలితో అలమట్లాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందండి. ఏ అసూయతో తమ్ముని కొట్టి బానిసగా అమ్మివేశారో ఆ పాపమును బట్టి ప్రియులారా ఒక దినాన్న మరలా అదే యోసేపు దగ్గరికి వారు వెళ్ళవలసి ఉంది. అది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక, అది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఏర్పాటు ప్రియులారా. మరి యోసేపు వారిని చూసినప్పుడు జరిగినదంతా కూడా జ్ఞాపకం చేసుకుని వారికి ఏమాత్రం అపకారము తలపెట్టకుండా వారి జీవితంలో ప్రియులారా మేలైన కార్యం చేశాడండి. వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, వారికి కావలసినటువంటి అవసరతలన్నీ తీర్చాడు ప్రియులారా. యోసేపు మాట అంటున్నాడు, మీరు నాకు కీడు చేశారు కానీ ఈరోజు అది నాకు మేలయ్యిందని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దయచేసి అసూయ అనే పాపం ద్వారా ఎవరికి మనము కీడు చేయటం మనకు మంచిది కాదు. బైబిల్లో మనందరికీ తెలుసు ప్రియులారా, మోషే మీద అహరోనుల మీద ప్రియులారా మనకు తెలుసును, వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా చూడండి, 106వ కీర్తనలో ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. భూమి నెరవెడిచి దాతానును మృంగెను, అది అభిరాము గుంపును కప్పివేసెను. వీరి జీవితాలు అంతమైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రియులారా? వీరు మోషే మీద అహరోను మీద అసూయపడినటువంటి పరిస్థితులు. ఆ పై వచనంలో 16వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది.
ఏమిటి అని మనం చూస్తే చూడండి, వారు తమ దండు పాలెములో మోషే అందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను యందును అసూయపడిరి. అసూయ పడటం వల్ల మనకే ప్రమాదం. దయచేసి ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నుండి మనం విమోచింపబడదాం. ప్రభువా, నా జీవితంలో ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నాయేమో, అలాంటి మనసు ఉందేమో దేవా, దాన్ని తీసివేయండి నాయనా. నేను అందరినీ ప్రేమించే దానిగా, అందరినీ ప్రేమించేవాడిగా నేను ఉండటానికి సహాయం చేయండి ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నీకు సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందామా? దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ మహోన్నతమైన నామాన్ని బట్టి మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజమే, అసూయపడిన యోసేపు అన్నలు ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనికి వచ్చారు. అసూయపడినటువంటి దాతాను అభిరాములు కూడా ఎంత భయానకమైన పరిస్థితుల్లోనికి దిగజారేరో నాయన. ఇది నాన్న, మాలో, మా కుటుంబంలో, మా బిడ్డలలో ఒకవేళ ఇలాంటి పాపము ఉన్నదేమో, ఇలాంటి ప్రవర్తన ఉన్నదేమో, మమ్మలను ప్రభా అట్టి పరిస్థితి నుండి విడిపించి మీ ఆత్మచేత నింపి నడిపించుమని యేసయ్య నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.